హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈరోజు ఈ వీడియో నుంచి 1వ తరగతి తెలుగు వాచకంలోని ఊహల ఊయల పాఠం గ్రామర్ పార్ట్ వివరణ సమాధానాలను చూద్దాం. ఈ పాఠంకి సంబంధించిన గేయం వీడియో లింక్‌ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. ముందుగా గేయం పాడండి, అభినయించండి. గేయం ఎలా పాడాలో క్రింద లింక్ ఉంటుంది, చూసి ఆ విధంగా పాడండి. తరువాత పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. పాఠంలో మనకి ఇలా చిత్రం కనిపిస్తుంది కదా, ఈ చిత్రాన్ని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో మీ మాటల్లో చెప్పాలి. ఉదాహరణకు ఒక పాపని వాళ్ళమ్మ ఉయ్యాల ఊపుతుంది. పాప చాలా ఆనందంగా ఉయ్యాల ఊగుతుంది. ఈ విధంగా చెప్పాలి. తరువాత క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఆ చిత్రాన్ని చూసి మీరు అక్కడ ఏం జరుగుతుందో మీ మాటల్లో చెప్పాలి. ఇక్కడ 3 కోతులు, ఒక పిల్లి ఉన్నాయి. 2 కోతులు చెట్టుకున్న ఊడలు పట్టుకుని ఊగుతున్నాయి. ఒక కోతి రాయి మీద కూర్చుని ఇంకొక కోతి వైపు బాధగా చూస్తుంది. పిల్లి ఉయ్యాల ఊగుతుంది. ఒక కోతి ఒక చేత్తో ఊడ పట్టుకుని రెండో చేత్తో అరటిపండు పట్టుకుని ఉంది. ఈ విధంగా చెప్పాలి. తరువాత గేయంలోని వాక్యాలలో ఊయల పదానికి 0 చుట్టండి. మనకి పాఠంలో ఒక గేయం ఉంది కదా, ఆ గేయంలో ఊయల అనే పదం ఎక్కడెక్కడుందో గుర్తించి ఆ ఊయల పదానికి ఈ విధంగా 0 చుట్టాలి. తరువాత క్రింది వాక్యాలలో ఊయల పదానికి 0 చుట్టండి. ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యాలలో ఊయల పదం ఎక్కడుందో గుర్తించి ఈ విధంగా 0 చుట్టాలి. తరువాత చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది, చిత్రం కింద పదం ఉంది, ఆ పదాన్ని చదవాలి. ఊయల, ఊయల. ఈ ఊయల పదంలో ఉన్న అక్షరాలను వర్ణమాలలో గుర్తించాలి. ఈ వర్ణమాల ఈ టెక్స్ట్ బుక్లో మీకు 9వ పేజీలో ఉంటుంది, చూడండి. తర్వాత క్రింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. క్రింద గళ్ళల్లో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను చెప్పాలి. ఉ, యా, లా, తం, బ. ఈ అక్షరాల కింద సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలను ఆధారంగా చేసుకుని క్రింద ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మొదటిది 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం ఉ. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం యా. 1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి. ఏంటి 1, 2, 3 అక్షరాలు కలిపితే వచ్చే పదం? ఊయల. 4, 3 అక్షరాలు కలిపి చదవండి. 4, 3 అక్షరాలు కలిపి చదివితే వచ్చే పదం తల. 6, 3, 5 అక్షరాలు కలిపి చదవండి. 6, 3, 5 అక్షరాలు కలిపితే వచ్చే పదం బలం. ఈ విధంగా సంఖ్యల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలను రాయాలి. తరువాత క్రింది బొమ్మలు ఉ మరియు యా అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, వాటి పేర్లు పక్కనున్నాయి. ఆ పేర్లను మొదట చదవాలి. ఊడ, ఊరు, యముడు, యంత్రం. మీరు గమనిస్తే మొదటి 2 పదాలు ఊడ, ఊరు, ఊ అనే అక్షరంతో మొదలవుతాయి. అలాగే యముడు, యంత్రం పదాలు యా అనే అక్షరంతో మొదలవుతాయి. తరువాత పదాలను చదవండి, ఊ అక్షరానికి 0 చుట్టండి. ఇక్కడ క్రింద కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను మొదటగా చదవాలి. తరువాత ఈ పదాలలో ఊ అక్షరం ఎక్కడుందో గుర్తించి 0 చుట్టాలి. ముందుగా పదాలను చదువుదాం. ఊక, ఊయల, ఉలవ, లయం, ఊల, ఊగడం, వలయం, ఉండడం, ఊతం, ఊడవడం, ఉతకడం, ఉడకడం. ఇలా పదాలు చదివిన తర్వాత ఈ పదాలలో ఊ అక్షరం ఎక్కడెక్కడుందో గుర్తించి ఈ విధంగా 0 చుట్టాలి.
నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, డ్రీమ్ కిచెన్. ఈ ఛానల్లో డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్, బేకరీ అండ్ రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి. అలాగే మీకు కిచెన్లో యూస్ఫుల్ అయ్యే టూల్స్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఈ ఛానల్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీకు నచ్చితే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ అయినా సరే నా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. క్రింద చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కలని కలుపుతూ అక్షరాలను రాయాలి. అలా రాస్తే వచ్చే అక్షరాలు ఏమిటి? ఉ, యా, ల. తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. క్రింద అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను చుక్కలు కలుపుతూ క్రింద లైన్లలో ఈ విధంగా రాయాలి. తర్వాత క్రింది గళ్ళల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. క్రింద గళ్ళల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను మాత్రమే ఉపయోగించి పక్కన లైన్లలో పదాలను ఈ విధంగా రాయాలి. తరువాత పిల్లలు చిత్రానికి తగిన రంగులు వేయండి, పేరు రాయండి. క్రింద ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఆ చిత్రంలో ఉన్నట్టే రంగులు మనం పక్కనున్న చిత్రానికి కూడా వేయాలి. అలా రంగులు వేసిన తర్వాత ఆ చిత్రం పేరును క్రింద మనకి గీత కనిపిస్తుంది కదా, గీత మీద రాయాలి. ఏంటా చిత్రం? ఊయల. ఊయల అనే పదాన్ని ఈ గీత మీద ఈ విధంగా రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.